ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చామండి. మేము ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మగారు అయితే అష్టలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది ఎక్కడో కాదు, కొత్తపేటలో ఉంది కదండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ అయింది అష్టలక్ష్మి దేవాలయము. ఇదంతా ఫ్రంట్ వ్యూ, ఇంకా ఇదంతా లోన ధ్వజస్తంభం దగ్గర అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా పెద్దది. మీరు కూడా విజిట్ చేసి చెప్తారు ఎలా ఉందనేది. అలాగే ఇక్కడైతే మనకి అమ్మవారికి పెట్టిన చీరలు అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు, కావలిస్తే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ టోకెన్స్ ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్న సందర్పణ అవుతుందండి. ఇంకా టెంపుల్ నుంచి వారాహిమాత టెంపుల్‌కి అయితే వచ్చాము. ఇది కూడా చాలా దగ్గరండి. మీకు తెలిసే ఉంటది, వారాహిమాత మన పవన్ కళ్యాణ్ గారు మాలేశారు కదా, అదే దేవి అండి. అలాగే ఇక్కడైతే మేము ఫోటోస్ అన్నీ తీసేసుకున్నాము. అలాగే అన్న సందర్భానికి చాలా ఖాళీ లేదు. ఫ్రైడే అయితే అసలు గుడికి వెళ్ళకండి, ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు. ఇక్కడ గుడిలో టెంపుల్ ఫేమస్ ఏంటంటే అష్టలక్ష్మి దేవాలయం. అంటే చుట్టూరు అష్టలక్ష్మిలు ఉండి మధ్యలో లక్ష్మీనారాయణలు ఉంటారండి. 2 కళ్ళు సరిపోవు చూడడానికి, చాలా బాగుంటుంది. మీరు కూడా విజిట్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.